ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మా ప్రతినిధి శర్మ అక్కడి నుంచి మనం వివరిస్తారు. శర్మ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు చేపడుతున్న చర్యలను చూస్తున్నట్లయితే కనుక కాసేపటి క్రితం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు కావచ్చు, లేదా నిన్న మొన్నట్లాగానే యథావిధిగా ఇంటికి కూడా వెళ్ళవచ్చు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం మరి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న చర్యలు చూసినట్లయితే కనుక అనేక ప్రాంతాల్లో ఎక్కడా కూడా అల్లర్లు జరిగినటువంటి ఛాన్సులు తీసుకోకూడదనే ఉద్దేశంతో ఆ విధంగా వ్యవహరిస్తున్నారనే రీతిలో బస్సుల్ని డిపోలో తరలిస్తున్నారని తెలుస్తోంది. అనేక జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో 144 సెక్షన్లు పెట్టే వరకు పరిస్థితి వెళ్ళిందని తెలుస్తుంది. మరి దిల్కుష్ గృహం నుంచి కూడా కొంతమంది కార్యకర్తల్ని, కొంత నేతల్ని కూడా బయటికి పంపించే కార్యక్రమం చేస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న మొన్న ఈ విధంగా ఏమైనా జరిగిందా? ప్రస్తుతం అక్కడ ఉంటే మీకు అందుతున్న సమాచారం ఏమిటి? పరితోష్, వైఎస్ జగన్ అరెస్టు పై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అతను అరెస్టు దాదాపు ఖరారైనప్పటికీ కూడా ఇంకా సిబిఐ అధికారులు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సుమారు 4:30 గంటల ప్రాంతంలో సిబిఐ అధికారులు లోపట అరెస్టు చేశారు. ఆయన విచారణ ఇవాళ 3వ రోజు విచారణ 4 గంటలకు పూర్తయింది. కొంత సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి సిబిఐ అధికారులకు అందించలేదు. ఆ నేపథ్యంలోనే అతన్ని ఈ కేసులో అరెస్టు చేయాలని భావిస్తున్నాం కాబట్టి 4:30కు అతన్ని అరెస్టు చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం. కానీ సిబిఐ అధికారులు మాత్రం దీనికి సంబంధించి ధృవీకరించడం లేదు. ఇక్కడ దిల్కుష్ గెస్ట్ హౌస్ దగ్గర మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో సిబిఐ గెస్ట్ హౌస్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు విజయసాయి రెడ్డి కూడా హాజరయ్యారు. ఇద్దరిని కలిపి నిమ్మగడ్డ ప్రసాద్ తో కలిపి విచారించారు. దీనికి సంబంధించి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతం వరకు కూడా విచారణ కొనసాగింది. అనేక అంశాలకు సంబంధించి జగన్ కంపెనీలో పెద్ద ఎత్తున వివిధ కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టారు కాబట్టి వాళ్ళు అవన్నీ కూడా అక్రమమైనటువంటి పెట్టుబడులే. ఇప్పటికే వార్షిక నివేదిక కూడా సుమారు 1172 కోట్ల రూపాయలకు సంబంధించి గత సంవత్సరం నివేదిక సమర్పించింది. బ్యాలెన్స్ షీట్ లో 1172 కోట్ల రూపాయలు అక్రమంగా వచ్చిన పెట్టుబడులు. దీనికి సంబంధించి ఇప్పటికే 74 కోట్ల వరకు మొదటి 2-3 ఛార్జ్ షీట్లలో తాము అక్రమమైన డబ్బులనేటువంటి ఇప్పటికే రుజువు చేయగలిగాం. దానికి సంబంధించి ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశామనేటువంటి విషయాన్ని సిబిఐ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా అనేక కోట్లకు సంబంధించి విచారణ జరపాల్సి ఉంది. ఇందులో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి, రెండవ నిందితుడు విజయసాయి రెడ్డి కాబట్టి వీళ్ళిద్దరి కాన్స్పిరసీ దీంట్లో చాలా ప్రధానంగా ఉంది. ఇప్పటికే విజయసాయి రెడ్డిని అరెస్టు చేశాం. ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలను ఆయన వెల్లడించలేదు. ఆయన ల్యాప్టాప్ లో దొరికినటువంటి సమాచారం ఆధారంగానే తాము అతన్ని అరెస్ట్ చేశాం. అయినప్పటికీ కూడా అతన్ని కస్టడీకి తీసుకున్న విచారణలో ఎటువంటి విషయాలు వెల్లడించలేదు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడు. ఈ కేసులో మెయిన్ కాన్స్పిరసీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ 3 రోజులు మినహాయిస్తే గతంలో ఈ 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేయడానికి ముందు ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విచారించలేదు. ఓబులాపురం మైనింగ్ కేసులో మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు. కానీ ఈ దఫా 41A క్లాస్ 1 కింద సిఆర్పిసి కింద అతనికి నోటీసులు జారీ చేశారు. తమ ముందు హాజరు కావాలి అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా 41A క్లాస్ 1 కింద అతనికి నోటీసులు జారీ చేశారు. కానీ తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నందున తాను హాజరు కాలేను అనేటువంటిది హైకోర్టులో, ఇటు సిబిఐ కోర్టులో కూడా తమ తరపు ఆయన తరపు లాయర్లు కూడా వాదనలు వినిపించారు. కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో 41A క్లాస్ 1 కింద హాజరు కావాలని కోర్టులు కూడా స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే మొన్న ఉదయం 10:30 గంటలకు ఆయన సిబిఐ ముందు హాజరయ్యారు. అవాళ సుమారు 7:30 గంటల పాటు విచారణ కొనసాగింది. నిన్న కూడా విచారణ కొనసాగింది. కొంతమంది వ్యక్తులతో కలిపి అతన్ని విచారించారు. మంత్రి మోపిదేవి, మాజీ మంత్రి ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వెంకటరమణతో పాటు కూడా జగన్మోహన్ రెడ్డిని విచారించారు. ఈ 3 రోజులు కూడా నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలతో కలిపి జగన్మోహన్ రెడ్డిని విచారించారు. ప్రధానంగా డెలాయిట్ ఏదైతే హెచ్చుగా చూపి జగతి పబ్లికేషన్స్ సంబంధించి నివేదికను హెచ్చుగా చూపింది, దాని ద్వారా కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి పెద్ద ఎత్తున విజయసాయి రెడ్డి ఆకర్షించాడు. దాని ద్వారానే జగన్ కంపెనీల్లో చాలా మంది పెట్టుబడులు పెట్టారు. దానికి ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి మేళ్లు పొందారు అనేటువంటిది సిబిఐ ప్రధానమైనటువంటి అభియోగం. ఇప్పటికే మొదటి ఛార్జ్ షీట్ లో అరబిందో ఫార్మా, ట్రెడెంట్ సంబంధించినటువంటి కంపెనీలపై అభియోగాలు ఉన్నాయి. హెట్రో కంపెనీకి సంబంధించి కూడా
వాళ్ళు జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టడం, దాని ద్వారా ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ప్రతిఫలంగా పొందినటువంటి ఉంది. దానికి సంబంధించి రెండవ ఛార్జ్ షీట్ లో కూడా అదే రకమైనటువంటి అభియోగాలను చాలా మంది ప్రభుత్వం నుంచి మేళ్లు పొంది జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అప్పటి 2004-2009 సంవత్సర కాలంలో జరిగినటువంటి అవకతవకలపై తాము జరిపినటువంటి విచారణలో కూడా అనేకమైనటువంటి అంశాలు వెల్లడయ్యాయనేటువంటిది. మూడవ ఛార్జ్ షీట్ కి సంబంధించి రామ్కీ ఫార్మాకు సంబంధించి రామ్కీ ఫార్మా ప్రభుత్వం నుంచి భూములు పొందింది అప్పనంగా, దానికి ప్రతిఫలంగా 10 కోట్ల రూపాయలు జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టింది. ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు. విజయసాయి రెడ్డి చాలా కీ రోల్ ప్రదర్శించారు. ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్నారు. 2004-2009 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీల పెట్టుబడులను పెద్ద ఎత్తున హెచ్చుగా పెరిగే విధంగా విజయసాయి రెడ్డి కృషి చేశారు. ఆయన ప్రభుత్వం నుంచి ఒకటి బ్యాంక్ డైరెక్టర్ గా, ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ గా కూడా ఆయన ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా అవగాహన ఉంది అనేటువంటి విషయాన్ని దానికి సంబంధించి ఛార్జ్ షీట్ లో కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇంకా నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్ట్ చేసిన తర్వాత 10 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఆయన ఏదైతే పిక్ ఓడరేవులకు సంబంధించి అవకతవకలు జరిగాయో, ఓడరేవు నిజాంపట్నంకు సంబంధించిన ఓడరేవుల నిర్మాణానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల నుంచి, ప్రైవేటు రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారు. వాళ్లకు తక్కువ రేటు చెల్లించడంతో పాటు ఓడరేవుల మధ్య ఉన్నటువంటి 30 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి నిబంధనల ప్రకారం కేవలం ఆ 2 ఓడరేవుల మధ్య 30 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండాలి. కానీ 2 వైపులా 35 కిలోమీటర్ల వ్యత్యాసాన్ని ఎక్కువగా చూపి ప్రభుత్వం నుంచి మేళ్లు పొందారు. ఆ జీవోలు కూడా జారీ అయినటువంటి పరిస్థితి. వ్యాన్పిక్ ప్రాజెక్టుకు సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్ కు మోపిదేవి వెంకటరమణ అప్పటి పెట్టుబడులు మౌలిక సదుపాయాల మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ పెద్ద ఎత్తున వాళ్లకు అనుకూలంగా వ్యవహరించారు. అప్పటి ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న బ్రహ్మానందరెడ్డి కూడా నిమ్మగడ్డ ప్రసాద్ కు అనుకూలంగా వ్యవహరించారన్న నేపథ్యంలో నిమ్మగడ్డ ప్రసాద్ ను, బ్రహ్మానందరెడ్డిని ఇద్దరిని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. వాళ్ల విచారణలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని విషయాలు వెల్లడయ్యాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి సిఆర్పిసి 41A క్లాస్ 1 కింద అతనికి నోటీసులు జారీ చేసింది. కానీ తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నందున హాజరు కాలేన అన్నప్పటికీ కూడా కోర్టు మాత్రం హాజరు కావాల్సిందే అనేటువంటి విషయాన్ని చెప్పిన నేపథ్యంలోనే 3 రోజుల పాటు వరుసగా ఉదయం 10:30 గంటల ప్రాంతంలో రోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. లక్ష్మీనారాయణ నేతృత్వంలో సిబిఐ జేడీ 3 అధికారుల బృందం అతన్ని విచారించింది. అనేక విషయాలకు సంబంధించి ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో ఎక్కడ కూడా విచారించలేదు కాబట్టి అతన్ని అన్ని కోణాల్లో కూడా విచారణ జరిపింది. ముందుగానే కూర్పు చేసుకున్నటువంటి ప్రశ్నలకు సంబంధించి అతన్ని అనేక ప్రశ్నలను సంధించింది. కొన్ని అంశాలకు సంబంధించి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి సమాధానం అందించాడు. మరికొన్ని అంశాలకు సంబంధించి, ప్రశ్నలకు సంబంధించి మాత్రం తనకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇవాళ విజయసాయి రెడ్డితో కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విచారించారు. కొన్ని అంశాలకు సంబంధించి ఇంకా కొంత కన్ఫ్రాంట్ కాలేదు అనేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు అనేటువంటి ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దిల్కుషా గెస్ట్ హౌస్ దగ్గర తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. అతడు అరెస్టుకు సంబంధించి మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి సిబిఐ అధికారులు కన్ఫర్మ్ చేస్తారా, లేక హైదరాబాద్ లో సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కన్ఫర్మ్ చేస్తారా అనేటువంటిది ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర పోలీసుల